నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ. నేడు ఉదయం 11:30 తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్ర భారతంలో 6 దశాబ్దాల అస్తిత్వం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి యావత్ దేశానికే దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. మహనీయుల స్ఫూర్తితో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండడమే అభివృద్ధి, అదే మన స్వాతంత్రానికి అర్థమని ఆయన వ్యాఖ్యానించారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా 3 రాజధానుల ద్వారా ఆయా ప్రాంతాల సమతుల్యత అలాగే ఆత్మగౌరవం నిలబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం టీడీపీ నుంచి జనసేనకు స్వతంత్రం ఎప్పుడని పవన్ కళ్యాణ్ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. 21 మంది సభ్యులతో రాష్ట్రంలో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈనాడు తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరుస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు దేశానికే తలమానికమని మంత్రి కేటీఆర్ చెప్పారు. స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు యోధులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. 5 సూత్రాలతో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరిద్దామని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపిచ్చారు. రాజధాని స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణే తమ విధానమని, ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతాల ఆత్మగౌరవానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాజ్యాంగంపై అవగాహన పెరగాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. నమస్తే తెలంగాణ. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో నేడు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. సామాజిక సమానత్వం కోసం జాతీయోద్యమ స్ఫూర్తితో మరో స్వాతంత్ర పోరాటం అవసరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వార్త. ఆసరా పథకంలో భాగంగా మరో 10 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పింఛన్లు అందజేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు. మంత్రి జగదీష్ తనపై కాంట్రాక్టుల అభియోగం నిరూపిస్తే పోటీని తప్పుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. సూర్య. జాతీయ జెండా మనందరి స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. జనగామ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఘర్షణ ఏర్పడింది. నవ తెలంగాణ. పసివాళ్లు తాగే పాలు మొదలు శ్మశానం వరకు అన్నిటిపైన కేంద్రం భారం వేస్తోందని కేసీఆర్ విమర్శించారు. భారత రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా మరో సంపూర్ణ స్వాతంత్ర పోరాటం అవసరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మన తెలంగాణ. దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ లాభాల బాట పట్టిందంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ. టీఆర్ఎస్ పాలనను బొందపెట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెలుగు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, రాష్ట్ర ప్రగతిని చూసి దేశం నివ్వెరపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న 2.40 లక్షల కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చెప్పారు. ప్రజాపక్షం. మరో జాతీయోద్యమానికి కమ్యూనిస్టు కార్యకర్తలు సిద్ధం కావాలని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపిచ్చారు. డెక్కన్ క్రానికల్. స్వతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని 25 ఏళ్ల లక్ష్యాన్ని ప్రధాని మోడీ నిర్దేశించారు. హిందూ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా గుజరాత్లో బిల్కీ బికినీస్ కేసుకు సంబంధించి 7గురిని హత్య చేసిన కేసు నిందితులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రజల మద్దతును ప్రధానమంత్రి కోరారు. హన్స్ ఇండియా.
భారతదేశం అమెరికా భారత్లు అనివార్యమైన భాగస్వాములని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కేంద్రంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 15 ఆగస్టును పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ గైర్హాజరయ్యారు. తెలంగాణ టుడే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లను ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అతిథుల పరిచయం. శ్రీ కృష్ణరాజు గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, సంపాదకుల సంఘం అధ్యక్షులు. శ్రీ రవిచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్. శ్రీ రఘునాథ్ బాబు గారు బీజేపీ సీనియర్ నేత, టొబాకో బోర్డు మాజీ చైర్మన్. ఇక ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగస్టు 15 సందర్భంగా చేసిన ప్రసంగం, అలాగే ఎర్రకోటలో ప్రధాని మోడీ గారు చేసిన ప్రసంగం, ఇవన్నీ కూడా సహజంగానే చర్చనీయాంశం అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ దశాబ్దాల ప్రశ్నలకు 3 ఏళ్లలో జవాబిచ్చామంటూ ఆయన చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. 21వ శతాబ్దపు ఆధునిక మహిళ ఏపీ నుంచి ఆవిర్భవించేలా సాధికారికత, 3 ఏళ్లలో 6 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, అన్నదాతలకు 1.27 లక్షల కోట్ల లబ్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, గడప వద్దకే పౌర సేవలు, ఆహార ధాన్యాల దిగుబడి ఏటా 16 లక్షల టన్నుల పెరుగుదల, 4 దశాబ్దాల తర్వాత కొత్తగా 4 ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, 9 ఫిషింగ్ హార్బర్లు, ఎంఎస్ఎంఈల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి, ఆరోగ్యశ్రీ ద్వారా మరో త్వరలో 3,133కి ప్రొసీజర్ల పెంపు అంటూ ఆయన ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు, మరో పక్క అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే 3 రాజధానుల అంశాన్ని మరోసారి ప్రస్తావించి ఖచ్చితంగా ఇది ప్రాంతాల మధ్య సమానతకు, అసమానతల తొలగింపునకు, అలాగే 3 ప్రాంతాల ఆత్మగౌరవానికి కూడా అవి ఈ 3 రాజధానుల ప్రతిపాదన, పాలన వికేంద్రీకరణ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు తన ప్రసంగంలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు, ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంత మరి ఆ పార్టీకి నష్టం చేస్తాయా లాభం చేస్తాయా అన్నది ఆలోచించాల్సిన పరిస్థితి. మనుషుల్ని అత్యాశలకు గురి చేసి ముంచేసే పోంజీ స్కీమ్లను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఆయన తాజాగా ఆరోపించారు. ప్రజల్ని ముంచేసే స్కీములంటే ఈ స్కీములన్నింటినీ ఒకవేళ ఆయన బీజేపీతో కలిసి కానీ లేదా తెలుగుదేశంతో కలిసి కానీ అధికారంలోకి వస్తే తాము ఈ స్కీములన్నీ రద్దు చేస్తామని చెప్పడానికి సిద్ధమవుతున్నారా? మరి మరోవైపు ఏమో ప్రజలు ఆశలతో ఆడుకుంటున్నారంటూ మళ్ళీ పేదలకి అనుకూలంగా ఉంటామని చెబుతూనే స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పోంజీ స్కీములను నడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. అంటే ఈ స్కీములు అమలు చేస్తున్న వాటిని వ్యతిరేకిస్తున్నారా? ఏమిటి ఆయన ఉద్దేశం ఏమిటి? దీనివల్ల మరి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఇతరత్రా కానీ ఈ స్కీములన్నీ వేస్ట్ అని చెప్పదలిచారా? మరి ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి. ఆత్మగౌరవ నినాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తీసుకొస్తున్నారు 3 రాజధానుల విషయంలో. అలాగే పోంజీ స్కీములంటూ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను అవమానిస్తూ పేద ప్రజల్ని చాలా తీవ్రమైన ఆశాభంగానికి గురి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, ఈ రెండు ఏ రకంగా ఉన్నాయి? ముందుగా కేసరి గారు మీకు అలాగే ప్యానల్ సభ్యులకు వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నిన్నటి ప్రసంగాలు దాదాపు 10 మంది ప్రసంగాలు చూచాగా విన్నాను సార్. నేను కొంచెం చదివాను, ముఖ్యమంత్రులు కావచ్చు, ముఖ్యమైన నాయకులు కావచ్చు. అయితే ఈ ప్రసంగాల్లో ఆచరణ సాధ్యంగా అట్లాగే ఉత్తమమైన ప్రసంగంగా ఒకటి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఉందండి. ఇది అతిశయోక్తి అయితే కాదు. ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయన సంకుచిత రాజకీయాలకు అతీతంగా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఆలోచన రేకెత్తిస్తూ వాస్తవికతను నిర్మోహమాటంగా చెబుతూ ప్రసంగించారు ఆయన. అంటే సాధారణంగా అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పక్కనే మీకు స్టాలిన్ గారిది కావచ్చు, మన కేసీఆర్ గారిది కావచ్చు, అలా కేరళ పినరాయి విజయ్, వీళ్ళందరూ చూస్తా ఉంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా తామేం చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ప్రసంగించారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పటికీ తాము ఏమి చేశామో చెబుతూ ఈ సమాజంలో ఉన్న లోపాల గురించి ఆయన నిర్మోహమాటంగా ధైర్యంగా ఎత్తి చూపించారండి. ఈ రోజు మన పత్రికలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు
43 నిమిషాల పాటు ప్రసంగించారు. దాంట్లో 14 ఆణిముత్యాలు ఉన్నాయి, అంటే ఆణిముత్యాలు ఉచ్చారణ దోషాలు ఉన్నాయని చెప్పి కొన్ని పత్రికలు రంధ్రాన్వేషణ చేసే ప్రయత్నం చేశాయి. కానీ మనం ఈ ఉచ్చారణ దోషాలు అనేది సహజంగా అందరికీ ఉండేదేనండి. అది దాని గురించి మనం ప్రత్యేకంగా పేపర్లలో రాసుకోవాల్సిన అవసరం ఉండదు నిజానికి. అది అయితే అదే వీళ్ళు ఏమంటారంటే ఈ ఉచ్చారణ దోషాలను ఆణిముత్యంగా చెప్తున్నారు. నిజానికి ఇటువంటి ఆణిముత్యాల లాంటి మాటల్ని ఆయన నిన్న ప్రసంగంలో చెప్పారండి. అదేంటంటే అంతర్జాతీయంగా భారత్ సాధించిన విజయాలకు కొదవ లేదన్నది వాస్తవం. అయితే దేశంగా ఇండియాకు వచ్చిన స్వాతంత్ర్యం వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్లుగా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని ప్రాంతాల్లో అనేక మంది ప్రజల్లో నేటికి ఉంది. అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం మనం, కానీ ఇంకా మనకి నిజమైన స్వాతంత్ర్యం రాలేదు అని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ప్రసంగం చేయలేదు సార్. అక్కడ మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పారు, కానీ ఫర్దర్ గా ఆయన ఇంకో మాట కూడా అంటారు, గొప్ప మాట చెప్పారండి ఆయన. అది దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల చరిత్ర ఉంటే మరో వంక సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు కోసం, మహిళల సమాన హక్కుల కోసం, మనుషులుగా గుర్తింపు కోసం, దోపిడీకి గురి కాకుండా జీవించే రక్షణ కోసం ఈ గడ్డ మీద జరుగుతున్న పోరాటాలకు వందల వేల చరిత్ర ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పడం ఏంటంటే ఈ సమాజం కోసం, లేకపోతే సమానత్వం కోసం ఈ ఉద్యమాలనే ఇవాళ జరగటం కాదు, అనేక వందల వేల సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ, ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యం మనం పొందినప్పటికీ, ప్రజాస్వామ్యం మనం ఉన్నప్పటికీ ఇంకా ఇటువంటి సమాజం రాలేదు అని ఆయన ధైర్యంగా చరిత్రను కూడా ఉటంకిస్తూ చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రాజకీయ నాయకుల్లో సహజంగా ఉన్న బోళాతనం అనమాట. మేము చాలా గొప్పగా చేస్తాం, మేము వచ్చేసి అని చెప్పి చెప్తారు. అయితే అటువంటి బోళాతనానికో లేకపోతే అటువంటి ఒక ఇజానికో ఆయన ఎక్కడా తావివ్వకుండా ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా చెబుతూ ఆయన ప్రసంగించారు. రెండోది, మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పటికీ ఆయన ప్రసంగం చూస్తే సహజంగానే ఆయన ఎప్పుడు ఆయన బాట ఒకలా ఉంటుందండి. మొత్తం అన్నిటికీ ఈ రాష్ట్రం ఈ రకంగా అభివృద్ధి చెందంటే కారణం నేను, ఐటీ రంగం అభివృద్ధికి నేనే, ఇన్ఫ్రా రంగం అభివృద్ధికి నేనే, వాటర్ లెవెల్కి నేనే కారణం అని చెప్పి చెప్పుకుంటూ ఆయన నిన్న కూడా అది చెప్పుకొచ్చారు. ఆయన చెప్పుకుంటూ వచ్చి ఇంకోటి ఏమిటంటే ఆయన మోడీ గారిని పొగుడుతూ ఆయన్ని ప్రసన్నం చేసుకునే ఒక రాజకీయ పరమైన ఒక చర్యకైనా నిన్న శ్రీకారం చుట్టారండి. ఆయన ఏమంటారంటే మోడీ గారు అంటే అనేక మంది దేశ రాజకీయ వాజ్పేయి గారు, లేకపోతే పివి నరసింహరావు గారు, ఇటువంటి రాజకీయ నాయకుల్లాగే మోడీ గారు కూడా అనేక విషయాల్లో ముందున్నారు. అసలు సందర్భం ఏమిటండి అది? మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు. మీరు రాష్ట్రపతిలో అది ఇంకో దేశం గురించి రాష్ట్రం గురించి చెప్పండి. అక్కడ మోడీ గారు ముందున్నారు అని చెప్పి మీరు భుజానికి వేసుకోవడానికి ఈ టైంలో అది అకేషన్ సందర్భం కాదు. ఏమవుతుందంటే ఈయన ఏదో రకంగా ఒక దింపుడు కళ్ళెం ఆశలాగా, చంద్రబాబు నాయుడు గారు ఒక దింపుడు కళ్ళెం ఆశలాగా ఏదో రకంగా మనం మోడీ గారిని ప్రసన్నం చేసుకోగలిగితే మళ్ళీ మనకేమన్నా తిరిగి అవకాశాలు వస్తాయేమో అన్న ఆశతో నిన్న ఆయన మోడీ గారి మంత్రాన్ని ఉచ్చరించినట్టు, మోడీ గారిని భుజాన్ని వేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇది 40 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉన్న అటువంటి వ్యక్తికి ఇటువంటి మాటలు బహుశా తగవేమని చెప్పి అనిపిస్తుందండి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన పరువు కూడా దెబ్బతింటది కదా కృష్ణరాజు గారు. పార్టీ పరువు, ఆయన పరువు. ఎందుకంటే ఎలక్షన్ ముందేమో అసలు ఇంత అవినీతి పరుడు లేడు, అసలు దేశానికి పెద్ద చీడ, ఇది అర్జెంటుగా వదిలిచ్చేయకపోతే ప్రమాదం అనేమో అప్పుడు ఉపన్యాసం చెప్పి, ఇప్పుడేమో అసలు ఆయన అంత గొప్పవాళ్ళు లేడని చెప్తే జనం పిచ్చోళ్ళు అనుకోరు కాదు కదా. చాలా అనేది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పిల్లి పాలు తాగుతూ తనెవరు చూడని చెప్పి అనుకున్న భావంతో ఉంటుందంటారు. అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇటువంటి కొంతమంది నాయకులు తాము గతంలో చేసిన తప్పులు అన్ని మర్చిపోయి ఈ రోజు మేము శుద్ధులు చెప్తున్నాము, జనం నమ్ముతారని చెప్పి భావంతో ఉంటారండి. కానీ జనం మనందరితో కూడా జనం దాన్ని నమ్మే పరిస్థితుల్లో లేదండి. అక్కడ మూడు అంశానికి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేప్పటికి ఆయన కూడా నిన్న అమూల్యమైన మాటల్ని పదే వల్లిస్తూ మరోసారి కులాల గురించి ప్రస్తావించారు అనమాట. అదేంటంటే
మా కులాలకు సంబంధం లేకుండా మన రాజకీయాలు చేయాలి అని చెప్పి మన జనసేన సైనికులు కూడా అప్రమత్తం చేస్తూ మీరు కులాలకు అతీతంగా పనిచేయండి అని చెప్పి చెప్పడం. అయితే ఇదే ఆయన నిన్న కూడా అంటే ఏమంటారంటే మళ్ళీ ఆయన కాపు ఒంటరి తెలగ బలిజల గురించి ఆయన గతంలో మాట్లాడుతూ మీరందరూ సంఘటితంగా ఉండాలి, మీరందరూ కూడా మా పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పి గతంలో చెప్పారండి. అలాగే కాపులు పెద్దన్నలాగా ఉండాలి, రాజకీయాలను దిశానిర్దేశం చేయాలి అని చెప్పి చెప్పింది కూడా గతంలో ఆయనే. అలాగే నేను కాపు కాదు భారతీయుణ్ణి అని ఒక సందర్భంలో చెప్తాడు ఆయన. ఇంకోసారి సిగ్గుగా ఉంది నాకు, మా కాపు కులస్తులే నాకు ఓట్లు వేయలేదు అంటే ఇవన్నీ కూడా ఆణిముచ్చారు పవన్ కళ్యాణ్ గారి. అంటే ఒకవైపు ఆయన కాపుల గురించి పదే పదే ప్రస్తావన చేస్తూ నిన్నటి ప్రసంగంలో అసలు మన కులాల గురించి ప్రస్తావించద్దు, కులాలతో రాజకీయాలు చేయొద్దు అని చెప్పి మళ్ళీ మాట మార్చడం. అంటే ఇదంతా ఏం చెప్తుందంటే ఈ రాజకీయ నాయకుల్లో కన్సిస్టెన్సీ లేకపోవడం. ఏం మాట్లాడుతున్నామో మనకి భవిష్యత్తులో కులాల గురించి చాలాసార్లు గందరగోళంగా మాట్లాడు, ఇప్పుడు తాజాగా స్కీముల గురించి కూడా గందరగోళంగా మాట్లాడుతున్నట్టున్నాడు ఏంటి ఆయన? ఫోన్ చేసి స్కీములు అని చెప్పి పేద ప్రజలందరూ అవమానించినట్లుగా ఆయన మాట్లాడటం కరెక్టేనా? సరే, నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఈ స్కీముల గురించి ఒకటి, తర్వాత మళ్ళీ పాత పాటే నేను ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వను, చీలకుండా చూస్తాను అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మళ్ళీ భుజాన్ని వేసుకునే ప్రయత్నం మనం చేశాడు ఆయన. సరే, దాని నుంచి మనం తర్వాత మాట్లాడదాం. స్కీముల గురించి వచ్చేటప్పటికి మీరు ఒక్కసారి ఈ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో నాకు ఎందుకు ఫెయిల్ అవుతుందని అనిపిస్తుందండి. ఏంటంటే వీళ్ళు అద్భుతమైన పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ దీనిని రాష్ట్ర స్థాయిలోనే కదండి జాతీయ స్థాయిలో దాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విషయంలో వీళ్ళు విఫలమవుతున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుందండి. అది కొంతమంది బాధ కలిగించవచ్చు. ఎందుకు చెప్తాను ఈ మాట? నేను మన భారతదేశంలో ప్రస్తుతం నేరుగా నగదు బదిలీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఇచ్చే నగదుని నేరుగా లబ్ధిదారులకు ఇచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ సాధించినంత పురోగతి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నంత అమౌంట్ దేశంలో మరి ఏ రాష్ట్రం ఇవ్వటం లేదండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఈ 2013లో ఈ నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రారంభమైతే, కేంద్రం ప్రారంభిస్తే, ఆ తర్వాత మోడీ గారి ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా వారు నేరుగా బదిలీ చేసింది 8.5 లక్షల కోట్లు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో వాళ్ళు 1,65,000 కోట్ల రూపాయలు నగదు నేరుగా బదిలీ చేశారు. ఈ నగదులో 80% మహిళలకే వెళ్ళింది. ఇక మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగిందండి? ఒక్కొక్క మహిళలో ఉన్న కుటుంబానికి మీకు 50, 60, 70, 1,25,000 రూపాయల వరకు వారికి ఈ నేరుగా నగదు వెళ్ళింది. వారికి అన్యాయం జరిగింది అంటే అది ఓకే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే ఎవరితోటి కలుస్తాడో ఉంటాడో, బీజేపీతో ఉండడో, లేదా రేపు తెలుగుదేశం కలుస్తారు, మళ్ళీ ఆయన అధికారం అక్కర్లేదంటాడు, కావాలంటాడు, గందరగోళం, అది వేరే. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ స్కీములన్నీ రద్దు చేస్తామని చెబుతాడా? ఈ స్కీములని అమలు చేస్తున్న వైసీపీ మీద పోరాడాలంటాడు. ఏమిటి ఆయన ఉద్దేశం? అదే సార్, ఇప్పుడు ఏమీ చేయలేని వ్యక్తి ఏదో చేశాడని చెప్పి అన్నట్టుగా వీళ్ళేంటంటే ఈ పథకాల గురించి ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో రెస్పాండ్ అవ్వాల్సింది మనకన్నా కూడా ప్రజలు రెస్పాండ్ అయ్యి వారికి సమాధానం చెప్పగలిగే స్థితిని మనం ఈ ప్రభుత్వం కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో మీకు చెప్పినట్టు ఎక్కడా కూడా ప్రజలకి ఇంత మేరకు లబ్ధి కలగలేదండి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను ఇంకో చిన్న విషయం చెప్పి మీకు ముగిస్తాను సార్. నేనేంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో మనం చెప్పినట్టు 3 ఏళ్లలో 1,65,000 కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేస్తే, అలాగే సుమారు ఈ అమౌంట్ అంతా కూడా సుమారు రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలకు వెళ్ళిందండి. అంటే ఒక్కొక్క సంవత్సరానికి సుమారుగా 55,000 కోట్ల రూపాయలు నగదు నేరుగా బదిలీ చేసాం సంక్షేమ పథకాలకి. కానీ 2021లో చూస్తే మీకు తమిళనాడుకు వచ్చేటప్పటికి వాళ్ళు చేసింది కేవలం 24,000 కోట్ల రూపాయలేనండి. కర్ణాటక 18,000 కోట్ల రూపాయలే, తెలంగాణ 23,000 కోట్ల రూపాయలే, కేరళ 5,000 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్ 37,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నేరుగా లబ్ధిదారులకు ఇస్తున్న నగదు అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం ప్రజలకే కాదండి ప్రతిపక్షాలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే చేసిన పని మంచి పని చేసినప్పుడు చెప్పుకోవడం తప్పేం కాదండి. అలాగే చెడు జరిగినప్పుడు దాన్ని కూడా అడ్మిట్ చేసుకునే సత్తా లేకపోతే ఒక ధైర్యం అనేది ఏ ప్రభుత్వానికైనా ఉండాలి. కేసర్ గారు రైట్. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు ఒకటి ఈ స్వాతంత్ర
ఇటువంటి ఏంటి దినోత్సవం సందర్భంగా మాట్లాడే మాటల్లో మనకి రాజకీయాల్లో లోపల ఎట్లా ఉన్నా వాస్తవాలు లేకపోతే అవతలాడిలో ఉంటే మంచిని అలాగా పొగుడుకోవటం ఇది కరెక్ట్ విషయం. ఇప్పుడు ఇవాళ మనం ఈ 75 ఏళ్లలో ఇంత అభివృద్ధి సాధించామంటే దానిలో నెహ్రూ గారి పాలన ఉంది, ఇందిరాగాంధీ గారి పాలన ఉంది. నిన్న నా మిత్రుడు ఒక అతను ఇందిరాగాంధీ మీద ఏదో పోస్ట్ పెట్టినా అని నాకు సలహా కోసం పంపాడు. నేనన్నా ఇవాళ కాదు, ఆ డేట్ వస్తుంది పెట్టాల్సింది, విమర్శించాల్సింది, ఇది సమయం కాదు. ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టిన రోజు ఉంటుంది, ఆ రోజు పెట్టుకోవాలా అట్లా, అంతేగాని ఇట్లాంటి రోజు ఇలాంటివి చేయకూడదు. కాబట్టి వాళ్ళ మనం దేశం అంతా ఐక్యం, మనమంతా ఒకటి, మనం దేశం పెరగడం అది చూసుకోవాలి. కానీ ఇక్కడ రాజకీయాలు చేసుకుని ఈ ప్రసంగాల్లో ఇది కరెక్ట్ కానీ మోడీ గారి కంటే మీరే బాగా మాట్లాడినట్టున్నారే. ఆయన కుటుంబ పాలన అవినీతిని అంశాలను తీగేశాడు. సరే, ఇది కరెక్ట్. కుటుంబ పాలనతో దేశం అంతా చెప్తా, లేకపోతే అదే చెప్తా, అది కూడా చెప్తా. మరి బ్యాంకులు కొట్టిన వాళ్ళని ఎదురుగా కూర్చొని అవినీతి గురించి నేను అది కూడా చెప్తాను, కుటుంబాల గురించి కూడా చెప్తాను ఆయన అన్నమాట. కాబట్టి ఇది అసలు బ్రాడ్గా చేయాల్సినటువంటి విషయం. అయితే సరే, ఓకే, ఇదేంటి ఇప్పటికీ ఇంకా పేదరికం అంటే సరే, ఇది విద్య, వైద్య, లేకపోతే ఇదేంటి తిండి, ఇటు రోటీ కపడా మకాన్, ఇవన్నీ ఇబ్బందులు లేవనుకోండి విద్యా వైద్యతో. కానీ ఇప్పటికి కూడా సొంత ఇళ్ళు లేనాళ్ళు, అవి ఉంటే ఇంటికి నీళ్లు లేనాళ్ళు, వాటర్ తెచ్చుకోవాల్సిన వాళ్ళు, అదేవిధంగా మౌలిక వస్తువులు, ఉద్యోగ కల్పన, అభివృద్ధి, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా వాటి గురించి మనం ఏం చేస్తాం, ఎలా పెంచుతాం, వాటి గురించి మాట్లాడుకోవడం తప్పులేదు. సరే, ఏదేమైనా ఒకటి అదేంటి ఇవాళ ఇప్పుడు మీరు అడిగే ఈ విషయంలో ముందు ఒకటి నగదు బదిలీ ఒకటి చెప్తాను. నాకు ఒక్కటే కృష్ణరాజు గారు అంటే చాలా గౌరవం అంత. కానీ ఒక్క మాట ఆయన అన్నదానిలో నేను విభేదించాల్సి వస్తుంది. ఏంటంటే తెలంగాణ 27,000 కోట్లే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అన్నారు, జగన్ ఏమో 1,60,000 కోట్లు అన్నారు. సంవత్సరానికైనా 50,000 కోట్ల పైగానేమో ఏపీ, ఇక్కడ 23,000 కోట్లు అని అన్నాడు. 55,000 20 అంటే ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చేదే రైతు బంధు. అదే పెద్ద పథకం ఉంది. అది ఎంత మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి అని నా ఉద్దేశం. చూసుకోండి, మీరే రైట్ అవ్వచ్చు, నేను కాదంటలేదు. 10,000 ఎకరానికి రైతు బంధు పథకానికి వాళ్ళు ఇస్తుంది 18,000 కోట్లు ఎంత ఉంది అంతేనండి. ఓకే, ఇక అది పోతే 18,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఓకే, సరే, ఏదేమైనా సరే. ఇప్పుడు ఇంకపోతే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అన్బయాస్డ్గా ఇప్పుడు నేను చెప్పిన లైన్స్లో ఉన్నది. లేకపోతే ప్రధానమంత్రి, మీరు ఇంక ప్రధానమంత్రి కుటుంబ పాలన అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే కుటుంబ పాలన ఉంటే ఏమవుతుందంటే మన స్వార్థం పెరుగుతుంది. అక్కడ ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా అనేది పక్కన పెట్టి మనం ఉద్ధవ్ ఠాకరేనే చూసాం. ఆ ఠాకరే ఎంత బలవంతుడు, సమర్థుడు, కొడుకు కాదు, కానీ ఆ కొడుకు పెరగాలి అంటే తెలిసేది సమర్థుడు. ఎన్నాళ్ళు లేదు, మీరు గుంజ అవతల పారేసాం కదా. అలాగా నీ ప్రజల్లో, నీ క్యాడర్లో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి నేనేమన్నా నీ కొడుకు కాబట్టి నీ పిల్లాడు, కొందరు సమర్థులు ఉంటారు. ఆ కొడుకులు అన్నంత మాత్రాన అందరూ అసమర్థులే అంటలా. ఇప్పుడు ఈవెన్ అఖిలేష్, నేను మాకు బద్ద వ్యతిరేకి, కానీ నేను చెప్తా అతనిలో స్పార్క్ ఉంది. కేటీఆర్ పర్లేదు ఉంది. అట్లా నేను కానీ కేవలం కుటుంబ పాలన వచ్చినప్పుడు మళ్ళా స్వార్థం పెరుగుతుంది. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకని వాటికి దూరంగా ఉంటే మంచిది. అది సరే. ఎనీవే ఇప్పుడు ఇంకో చివరిగా స్కీములు, పవన్ కళ్యాణ్ గారు పోంజీ స్కీమ్, ఈ స్కీములకు వ్యతిరేకంగా పోరాటం చేయమంటాడు. మీరు కూడా భాగస్వామి అవుతారు దాంట్లో. ఇప్పుడు ఈ స్కీముల మీద చర్చ మనమే కాదండి, సుప్రీంకోర్టు కూడా చేస్తుంది. అయితే దీనిలో ఈ స్కీముల్లో ఉండాలి, ఎట్లా డిసైడ్ చేయాలి? అసలు మనకన్నా కేజ్రీవాల్ ఇంకా ఎక్కువ ఇచ్చినవి ఉన్నాయి ఇది జగన్ కన్నా. కాబట్టి ఇక్కడ జగన్ కేజ్రీవాల్ ఇంకోళ్ళ అని కాదు, అవి మొత్తం ఆర్థిక వ్యవస్థని ఏ రకం అనేది మనం మాట్లాడుకోవటం కాకుండా సుప్రీంకోర్టే కేంద్రాన్ని ఓ మార్గదర్శకాలు రూపొందించమని అడిగింది.
కాబట్టి ఇది ఇప్పుడు పెద్ద సుప్రీంకోర్టు వారు అన్నారా, సుప్రీంకోర్టుని ఆయన ఎవరో ఆర్జేడీ నేత ఎవరో ప్రశ్నించారు, మీ గౌరవ న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత పొందుతున్న ఉచితాల గురించి చెప్పండి అని. అది వాస్తవే. మరి వాళ్ళకి ఆయన ఎవరో ఎవరికో నెలకు ₹1,00,000 ఉచితంగా వస్తుందంట, ఏది ఆయనకు వచ్చే రాయితీలు. ఆయనేమో నెలకు ₹1,00,000 ఉచితంగా తీసుకుంటారు, పేదలకు వచ్చేసరికి ఏమో ఎంత ఇస్తున్నారా మీరు అని అంటారు. అది ఎట్లా? ముందు మీరు ఆదర్శంగా ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి వాటిల్లో ఒక విస్తృత చర్చ జరగాలి. జరిగి ఎట్లాగైతే అట్లా. చివరికి ఇంకొక విషయం, మన చంద్రబాబు గారు అది కూడా చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ మోడీ గారిని పొగిడారు, కృష్ణరాజు గారు అంటున్నారు. అక్కడ పొగట్టం అంటే అది ప్రధానమంత్రిని పొగిడారు. ప్రధానమంత్రిగా ఎవరున్నా ప్రధానమంత్రి తిట్టారా, మోడీ గారిని తిట్టారు? అప్పుడు అది అప్పుడు మోడీ గారిని తిట్టారు, మోడీ గారిని తిట్టారు. ఇది ప్రధాన. రైట్. నెల్లూరు నుంచి ఒక లైన్లో ఉన్నారు. హలో హలో, ఎవరండి? హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మీ పేరు? నా పేరు సూరిబాబు సార్. సూరిబాబు గారు చెప్పండి, మాట్లాడండి. మీరేమంటారు ఈ ప్రసంగాలను చూసారు? ఒక్క నిమిషం. ఇప్పుడు ఉచితాల గురించి మాట్లాడుకున్నాం సార్. దేశం అంటే మనుషులు సార్, మట్టి కాదు మనుషులు అన్నారు. మనుషులకే కదా సార్ సంక్షేమం అందించేది. మనుషులకు సంక్షేమం అందితే వాళ్ళు బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు ఈ సంక్షేమము దేశాన్ని నాశనం చేస్తుందా? బ్యాంకులకు వేల లక్షల కోట్లు ఒక్కొక్కరు. ఇప్పుడు నీరవ్ మోడీ, ఆర్షద్ మెహతా, ఆయన మాల్యా, ఇక్కడ వచ్చి సుజనా చౌదరి, మన రఘురామరాజు, ఇలాంటి వాళ్ళు వేల కోట్లు బ్యాంకుల్లో దోచుకుంటే అది కాదా? వీళ్ళందరి వసూలు చేస్తే నాకు తెలిసి 20 సంవత్సరాలు దేశ ప్రజలందరికీ సంక్షేమం అందించవచ్చు. కేవలం కాదు, ఇట్లా ఎగ్గొట్టినాళ్లే మళ్ళీ నీతులు చెబుతుంటారు, అమ్మో దేశం అట్ట అయిపోతుంది ఇట్ట అయిపోతుందని. కడుపు మంటే ఏంటి సార్? పేదోళ్ళకి ఇస్తే ఉద్యోగస్తులు జీతాలు లిమిట్ చేయండి. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ఎమ్మెల్యేలకు ఉచితంగా హాస్పిటల్స్ ఖర్చులు, విమాన ఖర్చులు. ఎక్కడ ఎవడు సార్ వాళ్ళు ఎలక్షన్ లోనే లక్షల కోట్లు ఖర్చు పెడతారు. పేదోడికి మాత్రం ఉచితాలు వద్దా? పేదోడు న్యాయ పోరాటం పవన్ కళ్యాణ్ గారు వాటి ఆ స్కీమ్లకి వ్యతిరేకంగా పోరాడాలంటున్నాడు. ధనవంతుడు చెల్లిస్తాడు కాబట్టి న్యాయం. ఓకే ఓకే, ధన్యవాదాలు. శివరామరాజు గారు పాలకొల్లు నుంచి. శివరామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కొమ్మనేని గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఓకే. వీళ్ళు వచ్చేసి ఈ మోడీ గారు వచ్చేసి ఉచితాలు అని మాట్లాడుతున్నారు. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు సార్ వీళ్ళు? నాకు అర్థం కావట్లే. ఉచితాలు అనేది ఇప్పుడు సామాన్యుడు ఒక 500 రూపాయలు కూలి పని చేసుకుని ఒక 100 లీటర్ పాలు కొనుక్కుంటే దాని మీద GST వేసారు సార్. ఆయిల్ ప్యాకెట్ మీద GST, కందిపప్పు మీద GST, నిత్యావసర వస్తువుల మీద అన్నిటి మీద GSTలు వేసి ఈ రోజు 500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆడి దగ్గర 30-35 రూపాయలు GST కడుతున్నారు సార్. ఓకే. ఈ GST అంతా కట్టిందంతా 60-40 రేషియోలోనేమో స్టేట్లకి ఇవ్వాల్సిన ఇవ్వరు సార్. ఈ సామాన్యుడు 100 రూపాయలు, 35 రూపాయలు, 50 కాదు మిత్రమా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు గారు కానీ శ్రీలంక అయిపోతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి బీజేపీ మిత్రుడు, కాబోయే తెలుగుదేశం మిత్రుడేమో, అసలు ఈ స్కీములకి వ్యతిరేకంగా పోరాడమంటున్నాడు కదా సార్. ఆయనకి ఇది ఆకలి తిప్పలు ఆయన తెలియదు సార్. ఎంతసేపు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ చిట్టి పట్టుకొచ్చి ఆయన చదవడం తప్ప పేదోడు కింద ఉన్నోడే ఎలా బాగుపడుతున్నారు. ఒకసారి కులాలు అంటాడు, ఒకసారి మతాలు అంటాడు, ఒకసారి నేనేమో ఆయన ఈ బొమ్మ పెట్టుకుంటాడు, కాసేపు ఆ బొమ్మ పెట్టుకుంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు అలా వీకెండింగ్ లో వచ్చి ఆయన ఏదో డ్రామాలు చేయటం తప్పండి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నాకు అనిపించింది, వీళ్ళు హీరోలు కోట్లు తీసుకుంటున్నారు కదా, దాని మూలంగా సినిమా ఇండస్ట్రీ మూతపడిపోయింది. దాని గురించి మాత్రం మాట్లాడరు వాళ్ళు. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు జిఎస్టీ అంటాం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వరకు జిఎస్టీ నిర్ణయాలన్నీ యునానిమస్గా జరిగినాయి. అన్ని రాష్ట్రాలు దానిలో ప్రతినిధులు ఉన్నారు. ఏ రాష్ట్రం అయినా దీని మీద జిఎస్టీ వద్దు అని ఎందుకు చెప్పలేదు? కేసీఆర్ కాబట్టి ఏం చెప్పారు? వాళ్ళు జిఎస్టీ వద్దని అన్నారా? అక్కడ అన్ని యునానిమస్ డెసిషన్లు ఈ రోజు వరకు అన్ని యునానిమస్. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అన్ని యునానిమస్ మీరు చూసుకోండి. రెండో సగం రాష్ట్రానికి వస్తుంది. అవును, 50-50. మళ్ళీ రెండో దానిలో 40%. రెండో దానిలో 40% జిఎస్టీలో లేదు. అవును, ఎందుకు లాగేస్తుంది? అది కాదు, సెస్ అనేది ట్యాక్స్ కింద చూపిస్తుంది. అది వేరే మాట్లాడమను. జిఎస్టీ అనొద్దు, తేడా ఉంది. జిఎస్టీలో సెస్ లేదు. రవిచంద్ర గారు చెప్పండి, మీ విశ్లేషణ చెప్పండి.
సార్ కొమ్మినేని గారు నమస్కారం. నమస్కారం. మీకు రఘునాథ్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్ నిన్నటి రోజున నిన్నటి రోజుతో మనం 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా పేదరికం పూర్తిగా పోలేదని, దాదాపు 30% మంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక అసమానతలతో పాటు పూర్తిగా వాళ్ళ హక్కుల్ని పొందలేదని ఏదైతే గణాంకాలు వస్తున్నాయో అలాంటి గణాంకాల్ని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయని, మరీ ముఖ్యంగా వాస్తవికత ఒక దర్పణంలాగా ఉన్నది ఉన్నట్టు నిఖార్సుగా ఏదైతే ఆయన ఉపన్యాసం నిన్న చేశారో, నిన్న స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ఇచ్చిన ప్రసంగం ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ అవాస్తవికత లేదు, ఎక్కడ అన్యాయంగా మాట్లాడలేదు, చేసిన మంచి పనులతో పాటు చేయాల్సిన పనులు ఎన్నున్నాయో గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా ఒక బిలో పావర్టీ లైన్ని ఏదైతే అప్లిఫ్ట్ చేయడం కోసం ఈ సంక్షేమ పథకాల అమలుని ఒక ప్రాతిపదికగా తీసుకోవటం, గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఇంకుడు గుంటలు లేకపోతే నీరు చెట్టు పేరుతో అనాడిటెడ్గా దాదాపుగా మనం విన్నాం పార్లమెంట్లో 1,11,000 కోట్ల రూపాయలకి లెక్కలు లేకుండా, సాక్ష్యాలకు దొరకకుండా చంద్రబాబు నాయుడు గారు స్వాహా చేసిపోయిన వైనం. కానీ 3 సంవత్సరాల కాలంలో ఒక మంచి పరిపాలన, ఆ రోజున బాపూజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులేసి, ముఖ్యంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి 50 ఇళ్లని ఒక కాపలాగా వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కూడా ప్రభుత్వం తరపున డెలివర్ చేయాల్సిన అవకాశం ఉన్న ప్రతి స్కీమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి వాళ్ళకి హక్కుగా ఆ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడం, దాంతోపాటు ముఖ్యంగా ఉన్న సమస్యల్ని క్రోడీకరించడంతో పాటు అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కోవిడ్ రోజుల్లో సర్వేతో పాటు అనేక అంశాల్లో ప్రజల్ని కాపాడుకునేందుకు ముందడుగు పడడం, ఈ వ్యవస్థ ఇంత అద్భుతంగా పనిచేస్తుందని పక్క దేశాల్లో మరీ ముఖ్యంగా యూకేలో దీని గురించి ఒక విస్తృతమైన చర్చతో పాటు ఇక్కడ ప్రతినిధుల బృందం వచ్చి హాజరవటం, కేరళ ముఖ్యమంత్రి దీన్ని మెచ్చుకోవటం. సార్ ప్రజలకు కావాల్సింది ఏంటి? ఏ ప్రభుత్వం అయినా ఏర్పడ్డాక మంచి పరిపాలన కోరుకుంటారు, విద్య వైద్యం ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటారు. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో విద్య పూర్తిగా ఉచితంగా ఉంది. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, మరి ఫీజు రియంబర్స్మెంట్లతో సహా మొత్తం అన్ని రకాల కార్యక్రమాల ద్వారా విద్య ఉచితంగా అందుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్ కూడా ఏదైతే ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశం మొత్తంలో 2,592 వ్యాధుల్ని పూర్తిగా ఆరోగ్యశ్రీలోకి తెచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కోవిడ్ రోజుల్లో ప్రజలందరినీ కాపాడుకోవడానికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అహరహరం ఏ విధంగా శ్రమించిందో పక్క దేశాలు కూడా కీర్తిస్తున్నాయి. ఒకవైపు విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇకపోతే దేశానికి రైతు వెన్నెముక అనే ఎప్పుడు నినాదాలకే పరిమితమైన అనేక రాష్ట్రాలతో పాటు కేంద్రాలను కూడా చూసాం. రైతుని ఇంతగా గౌరవించిన ప్రభుత్వం, రైతు భరోసా ఇస్తున్న ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి దన్నుగా ఉండడంతో పాటు మార్కెట్ రేటుకి సబ్సిడీల్ని ఇంప్లిమెంట్ చేస్తూనే మార్కెట్ ధర వచ్చే విధంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, అన్ని వేళలా కూడా రైతుకు అండదండగా ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటు విద్య, అటు వైద్యం, ఇటు రైతు. ఇకపోతే మహిళలకు సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ముఖ్యంగా 50%ని ఒక హక్కుగా ఇస్తాను మహిళలకి. నామినేటెడ్ పదవుల నుంచి కార్పొరేషన్ పదవుల దాకా, వర్కుల దగ్గర నుంచి నామినేటెడ్ వర్కుల దాకా ప్రతి దాంట్లో 50% ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 65% దాకా, ఒక దశలో 59%, కొన్నిట్లో 65% దాకా మహిళలకు ఇచ్చిన మహిళా పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంతగా ఉమెన్ ఎంపవర్మెంట్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత ఏ ప్రభుత్వానికి భారతదేశంలో లేదు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా సైలెంట్గా ఏం చేస్తున్నామో అనేది ప్రచార ఆర్భాటానికి దూరంగా ఈరోజు కూడా ఏటీసీ టైర్స్ ఓపెనింగ్ ఉంది సార్, అచ్యుతాపురంలో, విశాఖపట్నం దగ్గర, అనకాపల్లి మధ్యలో. ఆ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఎక్కడ ప్రచారాలు ఆర్భాటాలు లేవు సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక 10,000 ఇస్తాం, ఈ సూట్ వేసుకో, ఈ కోట్ వేసుకో, ఆ బూట్ వేసుకో, మాతో ఫోటోలు దిగు, పరిశ్రమలు స్థాపించినట్టు ఒక ఒప్పందం తూతూ మంత్రంగా ఫోటో సెషన్ ఉంది వచ్చేయమంటే, ఈ మధ్య అమరావతిలో ఒక అతను తిరుగుతూ
అతను దొరికిపోయాడు. అప్పుడెప్పుడే నువ్వు ఎంఓయూ చేసుకున్నావు కదరా, ఏంద్రా ఈ విధంగా గాలికి తిరుగుతున్నావు అంటే అప్పుడు 10,000 ఇస్తున్నారు, మేము ఆ విధంగా ఫోటోలు దిగొచ్చామని చెప్పారు. అలాంటి ప్రభుత్వం కాదు సార్ ఇది. పైగా 3 రాజధానుల గురించి ప్రాంతీయ అసమానతలను దూరం చేయాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. గ్రాఫిక్స్ రాజధాని నిర్మించిన ప్రభుత్వం, వాస్తవికతకి దర్పణం పడుతున్న ప్రభుత్వం. మరీ ముఖ్యంగా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఆయన కూడా 10 మంది జనాలను పోగు చేసి గట్టిగానే పాపం బహిరంగ సభలాగా పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన చెప్పింది 2047 ఇప్పుడే వచ్చినట్టు, లేదా 2047 గురించి కలలు నూరిపోస్తున్నారే కానీ ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం. ముఖ్యంగా కూడా ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేయరు, తన అధికారంలో ఉన్నప్పుడు అసలే చేయడు, అసమ్మతీయులు కట్టబెట్టడం, అప్పనంగా దోచుకోవడం, దాచుకోవడం, తన అనుయాయులైన ఎల్లో మీడియాతో పంచుకోవడం, ఇది తప్ప ఆయన సాధించిన ఘనకీర్తి ఏమీ లేదు. ముఖ్యంగా ఆయనకి ఘనకీర్తిని మిగిల్చింది ఏంటంటే జన్మభూమి కమిటీలు. కంపేర్ చేయండి సార్, ఆ జన్మభూమి కమిటీల అరాచకాలు, ఈ వాలంటీర్ల వ్యవస్థలో ప్రజలందరికీ జరుగుతున్న మేల్ని ప్రజలు మాట్లాడుకుంటున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు. ఇంకొకరు ఉన్నారు జనసేన పేరుతో. ఆ జనసేన అనే పార్టీయే చంద్రబాబు నాయుడు గారి బినామీ రాజకీయ పార్టీ. ఒక కంపెనీకి సీఈఓ లాగా దానికి ఆయన్ని కూర్చోబెట్టారు, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలన్నా బాస్ పర్మిషన్ కావాలి, బాస్ స్క్రిప్ట్ పంపించాలి, పేమెంటే ఆయన కమిట్మెంట్. ఒకే ఒక లక్ష్యం సార్, నీట్గా గెటప్, చెప్పిన మాటలు మాట్లాడడం, వచ్చిన చిలక పలుకులు ఒల్లించి వెళ్ళిపోవడం. కాసేపు కులాల ప్రస్తావన తెస్తాడు, కాసేపు ఓటు చీలనివ్వని చెప్తాడు, బాస్ ఆజ్ఞ ఇస్తే కానీ కదలడు. ఒక రకంగా చెప్పాలంటే బాస్ దగ్గర బానిసగా ఉన్నాడు ఆయన. ముఖ్యంగా నిన్న మా ఇండస్ట్రీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక క్వశ్చన్ సూటిగా సంధించాడు పవన్ కళ్యాణ్కి. అమర్నాథ్ గారు అడిగింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ నీకు స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది, తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు నీకు ఎప్పుడు వస్తుంది, నీకు స్వాతంత్రం లేనప్పుడు, జనసేన పార్టీని ఆ బంధనాల నుంచి విముక్తి చేసుకోలేనప్పుడు ప్రజలకి నువ్వు ఎప్పుడు సేవ చేస్తావు, ఆయనకు బానిసత్వం తప్ప నీకు మాట్లాడే అర్హత ఉందా అని అడిగిన మాట సూటిగా మళ్ళీ రిపీట్ చేసి నేమో అడుగుతున్నావు, ఖచ్చితంగా ఈ సమాధానం చెప్పాలి. ఈ జనసేన అనేది రాజకీయ పార్టీగా బినామీ కంపెనీ, చంద్రబాబు నాయుడు గారి అసోసియేట్ కంపెనీ. సార్, ఒక సంస్థ టర్నోవర్ ఎక్కువైనప్పుడు లేకపోతే క్షీణిస్తుంది అనుకున్నప్పుడు ఇంకో సంస్థ ద్వారా ప్యారలల్గా రాజకీయం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. వాళ్ళ బీఫామ్లు ఈయన దగ్గరే ఉంటాయి, దీంట్లో టికెట్ దొరకకపోతే దాని ద్వారా ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా రాజకీయ క్రీడలో వికృతమైన రూపం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రవర్తన, దుర్మార్గమైన ఎత్తుగడ. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పరిపాలన ఏదైతే ఉందో, జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా డబ్బాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారి మాయా దర్పణంలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎక్కడున్నారనేది రాబోయే ఎలక్షన్లు డిసైడ్ చేస్తాయి. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ప్రజలకు కావాల్సినవి చేస్తున్నాం, ఒక మంచి పరిపాలన అందిస్తున్నాం. మాకున్న లిమిటేషన్స్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా ఏం మంచి ప్రజలకు చేయగలమో చేస్తూ చెప్పుకునే ధైర్యంతో ఇది మేము చేశాం, ఇంకా ఇది చేయాలనుకుంటున్నాం, కాబట్టి మరోసారి ఆశీర్వదించమని అడుగుతామే కానీ గడప గడపగా వెళ్తున్నాం సార్ కేసీఆర్ గారు. గడప గడపకి ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడు పాయింట్ ఏంటంటే పోంజీ స్కీముల పేరు పెట్టడం కానీ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటికి ఆ స్కీములకు వ్యతిరేకంగా పోరాడాలని పేదలను అత్యాశకు గురి చేస్తున్నారని అంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు తెలివిగా చేశాడా? నిజంగానే ఇప్పుడు బీజేపీ వారు కానీ భవిష్యత్తులో టీడీపీ వారు కానీ ఈ స్కీములన్నీ రద్దు చేస్తామని చెప్తారా? అంత ధైర్యం ఉంటే చెప్పాలంటున్నాను నేను ప్రజలకి. సార్, పేద ప్రజలకు ఇచ్చే ఉచితాలు ఉచితం ఫ్రీబీస్ మంచిది కాదని చెప్పి ఏదైతే నినాదాలు ఇస్తున్నారో, వీలైతే కోర్టుల ద్వారా ఒక ఆర్డర్ తెచ్చి ఈ ఫ్రీబీస్ అన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే దుర్మార్గమైన ఎత్తుగడ చేస్తుందో, అలాంటి ఎత్తుగడ ఏదైనా ఉంటే బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన పెద్దల ఆస్తులు జప్తులు చేయాలని, మరీ ముఖ్యంగా వాళ్ళకి సమాజంలో తిరిగే యోగ్యత లేదని సదరు కోర్టుల ద్వారా ఒక ఆర్డర్ తీసుకురావాల్సిన ప్రయత్నం ప్రజలు చేయాల్సిన అవసరం రాబోతూ ఉంది. ఎందుకంటే పెద్దలేమో లక్షల కోట్లు ఎగ్గొడితే వాళ్ళని కాపాడి వాళ్ళకి లోన్స్ లేకుండా బ్యాడ్ డెబ్ట్స్ కింద వాటిని రద్దు చేస్తూ పేద ప్రజలు బాగా బతకడానికి కావాల్సిన అవసరాలకి, సార్ ఒక మాట అన్నారు క్లియర్గా, పేద ప్రజలకి మా ప్రభుత్వం ఏమి
మోటార్ సైకిల్లో, టీవీలో, రిఫ్రిజిరేటర్లో ఇవ్వటం లేదు. వాళ్ళ బతికే హక్కు కోసం కావాల్సిన ఆహారం, రైతుకు ఉచితంగా విద్యుత్తు, విద్యార్థికి కావాల్సిన అమ్మఒడి, లేకపోతే విద్యా దీవెన, వసతి దీవెన, నివాసించే యోగ్యత కోసం 31 లక్షల మందికి ఇళ్ళు, ఇలాంటివి ఇస్తున్నాం. ఎందుకంటే సమాజంలో లిఫ్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ జీడిపి పెరగడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో అందరూ బిలో పావర్టీ నుంచి కనీసం మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్లోకి రావాలని మా ప్రయత్నం. అందుకే సామాన్యుడి ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం, మా ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీలు చూడకుండా అన్ని పథకాలు అందరికి ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రభుత్వం సార్. ఓకే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గర్వంగా చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం గురించి. వాళ్ళకు హక్కుంటే, వాళ్ళకి దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలన ఇంత అద్భుతంగా చేశాను, తిరిగి ప్రజల్లోకి వస్తానని చెప్పమనండి. రైట్. నెల్లూరు. హలో, విజయనగరం నుంచి ఒకరు లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం మిత్రమా, మాట్లాడండి. సార్ అక్కడ ప్యానల్ ఉన్న అందరికీ నమస్కారం సార్. అక్కడ నమస్కారం, మాట్లాడండి. మెయిన్ ఏంటంటే ఈ స్కీములు ఉన్నాయి కదా సార్, అవును, ఈ స్కీములు వైసీపీ వాళ్ళు ఇచ్చింది పబ్లిక్ చేయలేకపోతున్నారు సార్. మెయిన్ కృష్ణారావు గారు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా, కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు, ఆ స్కీముల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకపోతున్నారు బాగా, ప్రచారం చేయలేకపోతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక చిన్న 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు చేసేవాళ్ళు. నెక్స్ట్ ప్రజలకి అనుభవమే కదా, ప్రజలకి జిల్లాలో ఏం లేదు సార్. మా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో గ్రౌండ్ లెవెల్ గా ఏం లేదు. అదేం కాదు, గ్రౌండ్ లెవెల్ గా ఉన్నది వైసీపీ గ్రామాల్లో 85% ఉంది సార్. అబ్బో. అయితే అట్లా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఈ స్కీములన్నింటినీ ఈ స్కీములకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటున్నాడు కదా. చెప్పండి సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ స్కీములన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేయమంటున్నాడు. అదేమి అనవసరం సార్. అది అంతేనా? ప్రజల్లో నాటుకుపోయారు. గ్రామాల్లో బాగా ఉంది, టౌన్ లో 50% ఉంది. మరి ఆ స్కీములు వద్దంటున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ ఎలా కుదురుతుంది? వద్దంటే ఎలా కుదురుతుందా? రైట్. తోటస్వామి గారు వెస్ట్ గోదావరి నుంచి. స్వామి గారు నమస్కారం, మాట్లాడండి. కేసరి గారు మీకు అందరూ ప్యానల్ నమస్కారం అండి. మాట్లాడండి. హలో, మాట్లాడండి దయచేసి. పవన్ కళ్యాణ్ మాట్లాడి ఎవరు కూడా వెస్ట్ గోదావరి తీసి ఎవరు పట్టించుకోరండి మొత్తం. కాదు మీరు అట్లా అంటున్నారు. కాదు మిత్రమా, మీరు అట్లా అంటున్నారు. తెలుగుదేశం వారేమో పవన్ కళ్యాణ్ కొన్నదే బలం అక్కడ ఈస్ట్ వెస్ట్ లో, అందుకని ఆయన అంటారు. అందుకనే దేవాలయాలు మేము అందరూ ఓడించామండి. అక్కడ అందరూ తిరిగి ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి ఓడిస్తామండి. మాటలు ఇద్దరంగా ఉంటే, మంచితనంగా ఉంటే ప్రజలు వెళ్తారండి. ఓకే. అన్ని వంకర మాటలు మాట్లాడుతుంటే ప్రజలందరూ, ఆ కాపులందరూ కలిసి వాళ్ళు అందరూ వ్యతిరేకం అవుతున్నారు మాకు. ఓకే. అతను మాట్లాడుతుంటే వేరే కులాలందరూ వ్యతిరేకత అవుతారండి. అదో సమస్య ఉందా? ఓకే. మన సమస్య కదండి, అందరు కలిసి రండి అంటే మిగతా వదిలేసుకోమనా. ఆయనేమో వైసీపీ నాయకత్వం కాదు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కుల మతాలు చూడకుండా అందరూ చూడండి అంటున్నారు. నేను బూత్ కన్వీనర్ అవడానికి, కానీ మా ఉద్దేశపూర్వంగా ఇంకా ప్రతి ఒక్కరు ముందు ఆన్లైన్ చూస్తామండి. టీడీపీ మా ఊరు విలేజ్ కేశవరం గ్రామం అంతా టీడీపీ మెజార్టీ. ఎప్పుడు కూడా టీడీపీ, ఎంత వైఎస్ఆర్ గారిలో కూడా టీడీపీ మెజార్టీ. వాట్సాప్ గారు ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యూషన్ అండి. అయినా మేము ముందు ఆన్లైన్ చూస్తా ఉంటాం. ఏం జరిగిపోతుంది అందరూ 4 ఊర్లో తుప్పు పెడతా ఉంటారు అందరూ. వాళ్ళకి అన్ని స్కీములు వాళ్ళలో మార్పు వచ్చిందా? ఈ స్కీములని వాళ్ళకి అద్భుతంగా జరిగినాయండి. కాబట్టి చిన్న సమస్య, ఓటుగా స్కూల్ పిల్లలు కొంచెం దూరం అయిందని అది కొద్దిగా బాధపడుతున్నారు. ఓకే. అది ఒకటే సమస్య ఉంది, కానీ మేము అందరితో కూడా కలిసి చాలా బాగుంటాము. ఓకే, ధన్యవాదాలండి. కృష్ణరాజు గారు చెప్పండి, ఈ 3 రాజధానుల అంశాన్ని జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజల మధ్య అసమానతలు తొలగించడానికి, ఆత్మగౌరవంగా 3 ప్రాంతాలు ఉండడానికే నేను ముందుకు తీసుకెళ్తున్నాను. పాలన వికేంద్రీకరణ, జిల్లాలు చేశాం, ఇట్లా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాం, రాజధాని స్థాయిలో కూడా వికేంద్రీకరణ అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారా? ఏమనుకోవాలి? ఖచ్చితంగానండి. ఆయన అధికారంలోకి రాకముందు తర్వాతకి కొంత మార్పు వచ్చినప్పటికీ కూడా, బహుశా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు మరిన్ని తెలుసుకొని ఈ అమరావతికి సంబంధించి ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుని ఉండొచ్చు. అది ఏమైనప్పటికీ కూడా అది పరిపాలనా పరమైన నిర్ణయం అండి. దీంట్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోకూడదు, కానీ కోర్టులు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఇది అమరావతి మీద కంటిన్యూస్ మ్యాండమస్ అనే ఒక విచిత్రమైన రిట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అనేది వెనక్కి తగ్గకుండా
తాను ఏం చేయాలనుకుంటుందో దాన్ని చేసే ప్రయత్నంలో ముందుకు వెళుతోంది. ఇది దీనిని ఒకవేళ ఈ 3 రాజధానుల విషయం అనేది ప్రజా వ్యతిరేకమైతే ప్రజలు నిర్ణయిస్తారండి దాన్ని. మాకు అక్కర్లేదని చెప్తారు, ఇంకో రకంగా చెప్తారు అక్కడ. కానీ ఎక్కడా కూడా 3 రాజధానులు వద్దు అనే విషయానికి సంబంధించి ఆందోళనలు లేవు, అసంతృప్తి లేదు. ఇది మనం గమనించాలి సార్ అక్కడది. మూడోది ముఖ్యమైన అంశం ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ చేస్తే చేయమని చెప్పండి, తప్పే ఉందని కదా. కానీ ఆలస్యం జరిగే కొద్దీ ఏమవుతుందంటే అది డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 3 రాజధానులకు సంబంధించిన పనులు మరింత వేగంగా జరగవలసిన అవసరం ఉంది. అలాగే రావణా కష్టంలాగా రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు అమరావతిలో రైతు ఆందోళన పేరుతో. దీనికి సంబంధించి కూడా వారికి చాలా మంది రైతులు ఇప్పటికీ కూడా తమ భూములను ఇవ్వకుండానే సార్ ఇక్కడ జాతకం ఉంది సార్, ఇక్కడ చాలా మంది రైతులు తమ భూముల్ని ఇంకా సిఆర్డీకు అప్పగించకుండానే వారు పరిహారం పొందుతున్నారు. ఈ పరిహారం విషయంలో రైతులు గాని ప్రభుత్వం గాని ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు భూములు ఇవ్వనప్పుడు మీకు పరిహారం ఎందుకని చెప్పి ప్రభుత్వం చెప్పాలి, లేకపోతే మేము మీకు భూములు ఇవ్వలేదు కాబట్టి మా పరిహారం మాకు రైతులు చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే అనవసరంగా ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా కూడా అనర్హుల చేతులకి వెళుతోంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకొని వారికి ఒక క్లారిటీ కూడా ఇవ్వాలండి వాళ్ళకి. అది బాబు మీరు మీ ఉద్యమాలు చేసినప్పుడు కూడా మీకు ఉపయోగం లేదు, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ఒక క్లారిటీ కూడా ఇచ్చి రాజకీయ ప్రేరేపితమైన అటువంటి ఉద్యమాలు ఉంటే వారిని చైతన్యపరిచే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలండి. ఎంతకాలం ఇట్లాగ మనం వాళ్ళు కూర్చోబెట్టి టెంట్లో కూర్చోబెట్టి వాళ్ళతో మనం అంటే ఈ ప్రభుత్వం ఇటువంటి పనులు చేర్చుకోగలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వం కాస్త ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదండి. తర్వాత ఇంకో చిన్న విషయం సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మోడీ గారు నిన్న ఎర్రకోట రుజువుల మీద మాట్లాడుతూ ఈ అనువంశిక పాలన, కుటుంబ పాలన గురించి కూడా చాలా ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించినట్లు ఒకటేమో అవినీతి గురించి, ఇంకోటి అనువంశిక పాలన గురించి. అయితే ఈ కుటుంబ పాలనకు సంబంధించి ఆయన ప్రసంగం చేయటం వల్ల ఆయన కొంత విమర్శలు పాలయ్యారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చెందిన దాదాపు 47 మంది ఎంపీలు ఈ అనువంశిక పాలన నుంచి, కుటుంబ పాలన చూసి ఉండేనండి. అలాగే దేశవ్యాప్తంగా దాదాపు 102 మంది ఎమ్మెల్యేలు వీరు కూడా ఈ కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళే. అంటే భారతీయ జనతా పార్టీ కూడా దానికి అతీతంగా లేదు. కానీ మోడీ గారు మాత్రం సోనియా గాంధీనో లేకపోతే ఇంకొకరినో దృష్టిలో పెట్టుకొని అటువంటి మాట చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనువంశిక కుటుంబ పాలన నుంచి వచ్చారు అని చెప్పి అంటున్నారు అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడే అయినప్పటికీ కూడా ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు, సొంతగా ఒక పార్టీ పెట్టుకున్నారు, తానేమిటో ప్రజల్లో నిరూపించుకున్నారు. కాబట్టి ఏంటంటే అది పాక్షికంగా కుటుంబ పాలన నుంచి వచ్చిన వ్యక్తి తప్ప స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తిగా ఆయనకు ఎక్కువ మార్కులు పడతాయండి. అవును, యూఆర్ రైట్. ఇంకోటి ఏమంటే కేవలం కుటుంబ పాలన వల్లే దేశం అంతా పాడైపోయిందని ప్రచారం చేయడం కూడా డైవర్షన్ టాక్టిక్స్లో ఒక భాగమేమో అనుకోవాలి. కుటుంబాలని ఇప్పుడు నెహ్రూ గారి పేరు రాలేదా, ఇందిరాగాంధీ గారి పేరు రాలేదా, రాజీవ్ గాంధీ గారి పేరు రాలేదా, అంత మాత్రం చేత సరే అది మనం వ్యతిరేకించవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రైమ్ మినిస్టర్ గారు దీంతోటే మొత్తం ఏదో జరిగిపోయిందని ఒక భ్రమ కల్పించడానికి ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక రఘునాథ్ గారు చెప్పండి, 3 రాజధానులు 3 ప్రాంతాల వారి ఆత్మగౌరవ నినాదం అంటున్నారు ముఖ్యమంత్రి గారు, మీరేమంటారు? ఇప్పుడు కదండి, రాజధాని ఒక చోటని ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ జరిగి ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుని అక్కడ మొదలుపెట్టినాక ఓకే, ఇంత పెద్దది, ఇంత ఖర్చు, అంత అక్కర్లేదు, ఇంత చాలు, అట్లాంటి తేడాలు ఉండొచ్చు. కానీ లొకేషన్ గురించి తర్వాత తేవటం నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. రెండవది, ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు, ఏమని, రాజధాని మార్చుకునే హక్కు రాష్ట్రాలకు ఇవ్వండి అని. అంటే దాని అర్థం ఎంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? ఇప్పటికి ఆ హక్కు లేదు. కాబట్టి ఇప్పటికి ఆ హక్కు లేదు, లేకపోతే ఇవ్వండి అని విజయసాయిరెడ్డి గారు కేంద్రంతో సంబంధం లేకుండా చేయమని కానీ హక్కు లేదని కాదు. అయితే కేంద్రమే అనేక సార్లు చెప్పింది రాష్ట్రాల రాజధానులు వాళ్ళ రాష్ట్రాలు. అవును, మరి మీరెందుకు, మరి అన్ని అయిన తర్వాతే కదా రాయలసీమలో రాజధాని పెట్టాలి, 2వ రాజధాని పెట్టాలి, హైకోర్టు పెట్టాలి, ఇంకా గవర్నర్ ఆఫీస్ పెట్టాలి, ఏమైతే అవన్నీ అడిగారు కదా. అంటే మీరు అబద్ధాలు కోరలా మీరు ఈ లెక్కన? మరి మీరు
అట్లా కాదు. ఇప్పుడు కనీసం ఆయన అభిప్రాయం కొద్దిగా మార్చుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మీరు మరీ పచ్చిపాపంగా చేశారు కదా. ఇప్పుడు ఆ కింద స్థాయి అంటమే కానీ కింద స్థాయి రాయలసీమ డిక్లరేషన్ మీ కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళంతా ప్రెసిడెంట్ వెళ్ళి పార్టిసిపేట్ చేసి, హైకోర్టు కేంద్ర నాయకులు వచ్చి పార్టిసిపేట్ చేసి, హైకోర్టు వరకు, ఎందుకంటే అప్పట్లో హైకోర్టు గుంటూరు, రాజధాని కర్నూలు ఉండేది కాబట్టి ఇప్పుడు వయసు వరుస అంతవరకు మేము ఓకే. అది ఇప్పుడు అసలు రాజధాని అంటే ఈ న్యాయ రాజధాని, శాసన రాజధాని ఇవన్నీ బోగస్ అండి. రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్, అది ఎక్కడ మిగిలిన ఎన్ని ఊరికే లేరీ తెచ్చి పెట్టడమే ఈ 3 రాజధానులు. మీరు అంతే హైకోర్టు కూడా బోగస్ అంటే అది దానికి ఎంతమంది దాంతో మనకి సంబంధం, ఎంతమందికి సంబంధం? మొత్తం రాజకీయ పార్టీలు అచ్చంగా రాజధాని అంటే సెక్రటేరియట్, డిపార్ట్మెంట్లు, మినిస్టర్లు ఎక్కడ కూర్చున్నారు, అది ఎక్కడ ఉంటే మీకే మీకే అంటే అక్కడ పెట్టి ఆల్రెడీ 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమని మోడీ గారికి ఉత్తరం రాశాడు కదా చంద్రబాబు గారు, 1,00,000 కోట్లు పంపిస్తున్నారు పెట్టమని. నేను అట్లా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఆయనే చెప్పాడు. ఇప్పుడు చదువుతున్నాడు, అప్పుడు చెప్పాడు మరి ఉత్తరం ఎందుకు రాశాడు? అది నేను 1,00,000 కోట్లు పెట్టమని అట్లా, కానీ ఉన్నది కంటిన్యూ చేయండి. రైట్, ఓకే. రవిచంద్ర గారు సమాధానం చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. ఉన్నది కంటిన్యూ చేయమంటారు అంటే అక్కడ ఏ వసతి లేదు సార్. కనీసం ఆ హైకోర్టు చుట్టుపక్కల క్యాంటీన్ కూడా లేదు. కనీసం వసతులు లేవు అని చెప్పి మేము అధికారంలోకి రాబోయే ముందు అక్కడ సదరు జడ్జీలో కంప్లైంట్ చేశారు, ఇక్కడ మాకు వసతులే లేవు, మమ్మల్ని అనవసరంగా ఇక్కడ పెట్టారని. అంతేకాదు, ఒక గ్రాఫిక్ రాజధానిని సృష్టిస్తే దాన్ని కంటిన్యూ చేయమని రఘునాథ్ బాబు గారు చెప్తున్నారు. బీజేపీ పక్షాన కొంతమంది గిరినాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక రాజకీయ అంశానిగా రాజధాని చూస్తున్నారే కానీ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కి ఇమీడియట్గా రెడీమేడ్గా ఒక మహానగరంగా విశాఖ ఉంది, దాన్ని ఉపయోగించుకునే హక్కు మాకుంది అని చెప్పి దాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకొస్తాం. చట్టంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసి అమరావతిని కంటిన్యూ చేసేదానికి వీలుగా ఏదైతే అది తప్ప వేరేది లేదన్నప్పుడు 3 రాజధానులు అనే పేరుతో మేము తీసుకొస్తున్నామే కానీ ఖచ్చితంగా కూడా ఒకే రాజధాని ఉండేగా హక్కు ఏదైనా ఉండి విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు పార్లమెంట్లో హక్కుగా ఇవ్వమని ఎందుకు అడిగామంటే కోర్టులు మళ్ళీ ఇంటర్వ్యూన్ కాకుండా ఉండే విధంగా పార్లమెంట్ని ఒక రూలింగ్ తీసుకునే విధంగా ఆయన అడిగారు. ఎందుకంటే ప్రతిదానికి కోర్టు తలుపు తట్టి ప్రతి కార్యక్రమాన్ని వాయిదా వేయించి మా పరిపాలనా కాలంలో మేము చేయాలనుకున్న పనులు చేయనీయకుండా ఒక యజ్ఞం చేస్తున్న, మంచి పని చేస్తున్న శ్రీరామచంద్రుడికే తప్పలేదు సార్. రాక్షసులు అనేక మంది ఏదైతే రక్తమాంసాలు ఆ యజ్ఞంలో పోసారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అదేవిధంగా యజ్ఞాన్ని భగ్నం చేసే రాక్షసుల్లా తయారయ్యాడు ఆంధ్రప్రదేశ్ పాలిట. ఖచ్చితంగా కూడా మంచి పని చేస్తామనుకున్నప్పుడల్లా ఆ యజ్ఞంలో విఘాతాలు కల్పించడానికి ఈ రోజున ఆయన వాడుకుంటున్నది న్యాయపరిధిని వాడేసుకుంటున్నాడు. ఈ న్యాయపరిధిని వాడుకుంటూ ఖచ్చితంగా స్టేలు తెస్తూ స్టేటస్ కోలు తెస్తూ మేము చేయాలనుకున్న ప్రజామోదంతో ఎన్నికైన ఈ ప్రభుత్వం చేయదగ్గ పనులను చేయనీయకుండా ఆపుతున్నాడు. కానీ ఖచ్చితంగా 3 రాజధానుల అంశం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో 3 ప్రాంతాల హక్కులు ఆ యొక్క అభివృద్ధిని పరిరక్షించేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఏ విధంగా లోపాలు లేని బిల్లు ఏ విధంగా రాబోతుందో రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. రైట్, అంటే ఇది ఆత్మగౌరవమా కాదా? ఆయన 3 ప్రాంతాల సమానత ప్లస్ ఆత్మగౌరవం నినాదం ఇచ్చాడు ఆయన. అదన్నీ అర్థం లేని ఈ విషయాలు. దానివల్ల ఏదో అవుతుంది అనుకుంటున్నారు, రాజకీయ లాభం వస్తుందని చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. రాయలసీమ ఆత్మగౌరవం అనేమో అప్పుడు చెప్పారు, ఇప్పుడేమో ఆ వెనకబాటుతనం ఎప్పటికీ వెనకబాటుతనంగా శాపంగా ఉండకూడదని మా ప్రయత్నం. అభివృద్ధి మొత్తం కేంద్రీకృతం చేసి మనోళ్ళు ఉండే దగ్గర మాత్రమే భూముల రేట్లు పెరగాలని ల్యాండ్ స్కామ్స్. ఒకప్పుడు అక్కడ ఉండేది ఉండేది, మరి ఎందుకు పెట్టలేదు? మీరు 4 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కదా. సరే, ఇప్పుడు అదేంటి అది ఓకే, ఏమిటి చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు వేరే ఉన్నాయి. మధ్యప్రదేశ్ కి, త్రివేంద్రం కి, కేరళకి, అదేంటి మహారాష్ట్రలో 2 రాజధానులు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు వేరే చోట జరుగుతాయి, కర్ణాటకలో జరుగుతాయి, జార్ఖండ్ లో 4 ఉప రాజధానులు ఉన్నాయి. మీరు ఎన్ని చెప్పినా ఎక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంది, ఎక్కడ ఆఫీసులు నడుస్తున్నాయి, ఎక్కడ మినిస్టర్లు, అది వెరీ ఇంపార్టెంట్. ఒక్క చిన్న విషయం, ఇప్పుడు ఓకే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
మనతో పాటు స్వాతంత్రం వచ్చిన 54 దేశాల్లో మనం వాళ్ళ ప్రపంచంలో 5వ స్థానంలోకి బ్రహ్మాండంగా వచ్చాం. ఈ 75 ఏళ్ళలో 58 ఏళ్ళు కాంగ్రెసే పరిపాలించింది. ఓహో. కేవలం 17 ఏళ్లే మేము కానీ ఇతరులు కానీ. అయినా వాళ్ళ దేశం ఇక్కడికి వచ్చింది. మీ వల్లే వచ్చింది అంటారు? అంటలేదు. ఓకే, అందరూ కలిసి చేశారని అంటున్నారు, కానీ ఇంకా వేగంగా జరగాలంటున్నారు. రైట్. ఓకే, కృష్ణరాజు గారు ఫైనల్గా చెప్పండి, ఇది ఆత్మగౌరవం కాదా ఆయా ప్రాంతాల మధ్య? ఇక్కడ పరిపాలనా సంస్కరణలో భాగంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే మీకు ఇప్పటికే నా దేశంతో వరకు మీకు కర్ణాటక, మీకు జమ్మూ కాశ్మీర్ విడిపోయింది అనుకోండి, ఉత్తరాఖండ్ ఒకటి, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే మీకు 2 రాజధానులు కనిపిస్తున్నాయి. అక్కడ జార్ఖండ్ లో అయితే 4 ఉపరాజధానులు ఉన్నాయండి. 4 ఉపరాజధానులు ఉన్నాయి. ఇది పరిపాలనా సంస్కరణలో భాగంగా దీన్ని మనం భావిస్తే నష్టమే ఉంది చెప్పింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు జిఎస్టీ ఉందండి, హఠాత్తుగా మీరు జిఎస్టీ తీసుకొచ్చి పెట్టారు, పరిపాలన సంస్కరణ అని చెప్పి అన్నారు. రెండోది అంటే మీకు అంతకుముందు మనకి పంచవర్ష ప్రణాళికలు ఉండేవి, ప్లానింగ్ కమిటీస్ ఉండేవి, అవి తీసేశారు. మీరు తీసేసి హఠాత్తుగా మీరు ఇంకొక సిస్టమ్ తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ అన్నారు, అంతకుముందే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పలేదు, నోట్లు రద్దు చేస్తామని ఏం చెప్పలేదు. సడన్ గా నోట్లు రద్దు తీసుకొచ్చి జనానందాన్ని సావగొట్టారు. అంతేనండి. ఇప్పుడు దీనిని ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇది పరిపాలనా సంస్కరణలో భాగంగా అటువంటి నిర్ణయం తీసుకునే హక్కు ఏ రాష్ట్రానికైనా, ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా ఉంటుంది. దీన్ని మనం మర్చిపోకూడదు. రెండోది ఏంటంటే, ఇది పరిపాలనా పరమైన అంశం, దీంట్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవు. దానికి సంబంధించి అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఛాన్స్ ఇద్దామండి, చూడనిద్దాం ఎట్లా ఉంటుందో అది. కాబట్టి నష్టపోయేది ఏమిటి అక్కడ? అవును. ఇప్పుడు ఒక రాజధాని పేరుతో, అమరావతి పేరుతో మనం ఇప్పటికే కొన్ని వేల కోట్లు తగలేశారు వీళ్ళు. నిజంగా తగలేశారు, చెప్తాను కదా, ట్రాఫిక్స్ అనొచ్చు, ఇంకేమైనా కావచ్చు, అనవసరమైన ఖర్చులు పెట్టారు. సింగపూర్ కంపెనీకి 1695 ఎకరాలు ల్యాండ్ ఇస్తే వాళ్ళు వచ్చి కనీసం ఒక ఇటుకు వేయలేదండి అక్కడ. అటువంటి రాజధాని మనకు కావాలా? కాబట్టి అంటే ఒకసారి ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తుందంటే, మేము పెద్దగా ఖర్చు ఎక్కడ లేకుండానే 3 రోజులు పెడదామని చెప్పి అంటుంది. కాబట్టి ఛాన్స్ ఇద్దాం, చూద్దాం. రైట్. ఓకే అండి. కృష్ణరాజు గారు, రవిచంద్రారెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.